ఫస్ట్ది వాయిస్ ఆన్ ఏథర్ అనే ఫీచర్ని ఏథర్ స్కూటర్స్లో అన్వీల్ చేశారు. సెకండ్ది ఏథర్ ప్రాఫిటబిలిటీకి చేరువలో ఉంది. మూడవది ఒక ఎలక్ట్రిక్ బైక్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో చాలా కష్టపడుతున్నారు హీరో వాళ్ళు. ఈ 3 ఈవీ న్యూస్ని ఈ వారం ఎపిసోడ్లో చాలా డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఫస్ట్ది వచ్చేసి వాయిస్ ఆన్ ఏథర్ అనే ఫీచర్ని ఏథర్ వాళ్ళు స్కూటర్లలో అన్వీల్ చేశారు. దీన్ని 2025 ఏథర్ కమ్యూనిటీ డేలో అసలు అనౌన్స్ చేశారు. ఇప్పుడే స్కూటర్స్కి వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. పాయింట్ వచ్చేసి ఇది 3rd జనరేషన్, ఆ తర్వాత వచ్చే స్కూటర్లో మాత్రమే ఈ ఫీచర్ అనేది వస్తుంది. అంటే నా 5 years old 2nd gen ఏథర్ 450Xలో ఈ ఫీచర్ రాదు. అయితే 3rd gen తర్వాతనే దాదాపు మోస్ట్ ఆఫ్ ద సేల్స్ అయినాయి కనుక మోర్ లైక్లీ మీ స్కూటర్ కూడా ఈ అప్డేట్ రావచ్చు. అయితే ఇది S వేరియంట్స్లో రాదు. కేవలం టచ్ స్క్రీన్ డాష్బోర్డ్, మ్యాప్ నావిగేషన్ వచ్చే ఏథర్ స్కూటర్లలో మాత్రమే వస్తుంది. అంటే ఏథర్ 450X 3rd gen, 4th gen, 5th gen, ఏథర్ ఏపెక్స్ అండ్ ఏథర్ రెస్టాజీలో మాత్రమే. S వేరియంట్స్లో ఈ అప్డేట్ రాదు. అసలు అప్డేట్ ఏంటంటే ఒక ఇండియన్ యాక్సెంట్ని అండ్ కాన్వర్జేషన్ స్టైల్లో ఉండే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడానికి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ని వాడి ఈ ఫీచర్ తెచ్చాం అని చెప్తున్నారు ఏథర్ వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్లో తరుణ్ మెహతా పెట్టిన పోస్ట్లో ఏథర్ హ్యాలో హెల్మెట్లలో కూడా ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLMని వాడాం అని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ప్రాక్టికల్గా చూస్తే ఈ వాయిస్ ఆన్ ఏథర్ అనే ఫీచర్ని ఎటువంటి బ్లూటూత్ హెడ్ ఫోన్స్ వాడి స్కూటర్లో వాడినా అది పనిచేస్తుంది. దీన్ని మీరు వాడాలి అంటే ఇండికేటర్ స్విచ్ని లాంగ్ ట్యాప్ చేస్తే డాష్బోర్డ్ మీద ఒక యానిమేషన్ వస్తుంది. మీరు చెప్తుంది ఇప్పుడు స్కూటర్ వింటోంది, ఇక చెప్పండి అని చెప్పి. అప్పుడు మీరు చెప్పొచ్చు టేక్ మీ టు కబన్ పార్క్, టేక్ మీ టు చార్మినార్, టేక్ మీ టు హోమ్ అని చెప్పి. అయితే ఇలా హోమ్ అని చెప్పాలి అంటే మీ ఏథర్ యాప్లో మీరు ముందుగానే హోమ్ అడ్రస్ ఏంటి అనేది సేవ్ చేసుకుని ఉంచుకోవాలి. అది మీ హోమ్ అవ్వచ్చు, లేదా మీ ఆఫీస్కి అలా చేసుకోవచ్చు, లేదా మీ జిమ్కి చేసుకోవచ్చు. మీరు ఫ్రీక్వెంట్గా వెళ్ళే ప్లేసెస్కి ఏథర్ యాప్లో సేవ్ చేసి ఉంచేసుకుంటే టేక్ మీ టు ఆఫీస్, టేక్ మీ టు జిమ్ ఆర్ నావిగేట్ హోమ్ అని మీరు చెప్తే అది వెంటనే అక్కడ నుంచి లొకేషన్ తీసుకుని నావిగేషన్ స్టార్ట్ చేసేస్తుంది. ఇంకా దీంట్లో చాలా మంచి విషయం ఏంటంటే ఇది కేవలం నావిగేషన్తోనే ఆగదు. దీన్ని మీరు వాడుకొని డిక్రీస్ బ్రైట్నెస్, ఇంక్రీజ్ బ్రైట్నెస్ అని చెప్పి డాష్బోర్డ్ బ్రైట్నెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. చేంజ్ ట్రాక్షన్ ఫ్రమ్ రోడ్ మోడ్ టు ర్యాలీ మోడ్ అని చెప్పి ట్రాక్షన్ కంట్రోల్ని మార్చుకోవచ్చు. షేర్ లైవ్ లొకేషన్ అని చెప్పి లైవ్ లొకేషన్ మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి పంపించుకోవచ్చు. లేదా మ్యాజిక్ ట్విస్ట్ హై అని చెప్పి మ్యాజిక్ ట్విస్ట్ని మీరు నడుపుతుండగానే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మీరు సాంగ్స్ వింటున్నప్పుడు సాంగ్ మార్చుకోవాలి అన్నా, స్పెసిఫిక్ కాంటాక్ట్కి కాల్ చేయాలన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కాల్ కృష్ణ. అయితే ఈ ఫీచర్లో నాకు బాగా నచ్చిన విషయం వచ్చేసి ఈ ఏథర్ యాడ్లో కాల్ రోహిత్ అని చెప్పిన వెంటనే అది రోహిత్ అని పిక్ చేసుకుని కాల్ చేసేస్తుంది. అసలు నన్ను అడిగితే దిస్ ఈజ్ ద టఫెస్ట్ పార్ట్. ఒకటే పదంతో ఆ పేరుని కరెక్ట్గా పసిగెట్టడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి వర్డ్కి ఒక సిలబుల్ ఉంటుంది. అంటే అచ్చు శబ్దాలు ఎన్నిసార్లు వస్తుంది. రోహిత్, O-E అనే 2 సౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం రోహిత్ అన్నప్పుడు ట్రాఫిక్లో అంత గోలలో అది రోహిత్ అవ్వచ్చు, లోహిత్ అవ్వచ్చు, మోహిత్ అవ్వచ్చు. అది కరెక్ట్గా పిక్ చేసుకోవడం చాలా కష్టం. అదే రోహిత్ ఆఫీస్ బెంగళూరు అనుంటే అచ్చు శబ్దాలు, ఆ సిలబుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ఎగ్జాక్ట్ వర్డ్ అర్థం కాకపోయినా 70% అర్థమైనా కూడా కాంటాక్ట్స్లో ఇటువంటిగా ఉండే పేర్లు చాలా తక్కువ ఉంటాయి కనుక 70% అర్థమైనా ఆ పేరుని టక్ మని పట్టుకోవడం ఈజీ. సో ఆ కాల్ రోహిత్ అనే దాన్ని అర్థం చేసుకొని కాల్ చేసింది అంటే అది చాలా మంచి సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక 10 times ట్రై చేస్తే ఎన్నిసార్లు కరెక్ట్గా పసిగడుతుంది అనే ఒక ప్రశ్న ఇంకా ఉంది. అండ్ మనం ఆ హెల్మెట్ వాడుతున్నప్పుడు లేదా ఆ ఫీచర్ ఆన్ స్కూటర్ మనం వాడుతున్నప్పుడు ఆ వాయిస్ ఆన్ ఏథర్ని మన ప్రొనౌన్సియేషన్ తగ్గట్టు, మన కాంటాక్ట్స్ నేమ్ తగ్గట్టు ఆ సిస్టమ్కి అర్థం చేసుకోవడానికి టైం పడుతుందా, ఒక 2-3 రోజులు కాస్త ఇబ్బంది పడినా 4th day నుంచి అర్థం చేసుకొని ఫాస్ట్ అవుతుందా, ఇలాంటి సందేహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ఫీచర్ లాంచ్ అయిన వెంటనే, ప్రతి స్కూటర్కి వచ్చిన వెంటనే మనం తీసుకొని ట్రై చేసి చూస్తాం. ఆ అప్డేట్ మిస్ కాకుండా స్టే సబ్స్క్రైబ్డ్. నాకు మాత్రం చాలా ఎక్సైటింగ్గా, ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం ఇందులోంచి వచ్చేసి ఏంటంటే ఈ ఫీచర్ ఈజ్ అ 1-way కమ్యూనికేషన్. అంటే మనం మాట్లాడితే స్కూటర్ వింటుంది. అయితే కొద్ది రోజుల్లో స్కూటర్ మాట్లాడితే మనం వింటే, ఇప్పుడు ఈ మధ్య స్కూటర్లలో హిందీ లాంగ్వేజ్ ఇచ్చారు, తెలుగు ఇచ్చారు, అని కన్నడ ఇచ్చారు. సో రీజనల్ లాంగ్వేజ్ ఏథర్ డాష్బోర్డ్లోకి తెస్తున్నారు. వాట్ ఇఫ్ స్కూటర్ మనతో తెలుగులో మాట్లాడితే? క్లాసికల్ ఎగ్జాంపుల్ వచ్చేసి కృష్ణ, స్కూటర్లో ఛార్జ్ తక్కువ ఉంది, ఇక్కడ నుంచి దగ్గరలో ఉండే ఫాస్ట్ ఛార్జర్కి నావిగేషన్ పెట్టమంటారా? లేదా కృష్ణ, మీరు చేరుకునే చోటకి వర్షం పడే టైంకి చేరుకునేలా ఉన్నారు కనుక ట్రాక్షన్ కంట్రోల్ని రోడ్ నుంచి రెయిన్కి మార్చమంటారా
అని స్కూటర్ మీతో కమ్యూనికేట్ చేసి మీ పని ఈజీ చేస్తే ఎంత బాగుంటుంది. ఇది ఎక్స్పెక్ట్ చేయడం చాలా టూ ఎర్లీ టు ఎక్స్పెక్ట్. అయితే ఈ ఫీచర్ మనల్ని ఎక్కడి దాకా తీసుకెళ్తుంది అని చెప్పి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు సెకండ్ న్యూస్ చూస్తే ఏథర్ ఈజ్ వెరీ క్లోజ్ టు ఎబిటా జీరో అండ్ ప్రాఫిటబిలిటీ. అంటే ఖచ్చితంగా ఏథర్కి రెండు విషయాలు చాలా బాగా పనిచేసాయండి. ఒకటి, ఏథర్ రిస్తా వీళ్ళకి చాలా మంచి వాల్యూమ్స్ ఇచ్చింది. దాదాపు 75% ఆఫ్ ద సేల్స్ వీళ్ళకి రిస్తా స్కూటర్ నుంచే వచ్చింది. అది ఫ్యామిలీ యూస్కి చాలా పర్ఫెక్ట్ బండిగా, చాలా మంచి రేంజ్ ఇస్తూ, మంచి ఫీచర్లు, ఫాస్ట్ ఛార్జర్లతో అందరికీ బాగా నచ్చింది. అండ్ తద్వారా వీళ్ళు ఇప్పుడు 700 ఎక్స్పీరియన్స్ సెంటర్స్కి అండ్ 548 సర్వీస్ సెంటర్స్కి ఎక్స్పాండ్ చేశారు. సెకండ్ది కాస్ట్ కటింగ్. తద్వారా వీళ్ళ గ్రాస్ మార్జిన్స్ని 19% నుంచి 24%కి పెంచుకున్నారు. ఇలా చేయడానికి వీళ్ళు చూస్ చేసుకున్న కాస్త ఆ మెటీరియల్ క్వాలిటీ తగ్గించడం, లేదా LFP బ్యాటరీకి మారడం, కొన్ని ఇంజనీరింగ్ సొల్యూషన్స్ని కాస్త ఎఫిషియెంట్ చేయడం వీళ్ళకి ఉపయోగపడింది. ఇవే ఇంకాస్త డీటెయిల్లో చూస్తే ఫినాన్షియల్ ఇయర్ 2026 అంటే మార్చ్ 2026తో ఎండ్ అయిన ఫినాన్షియల్ ఇయర్లో ఏథర్ 2.63 lakh స్కూటర్స్ని అమ్మారు. 69% ఆఫ్ హ్యూజ్ జంప్ పోయిన సంవత్సరంతో పోల్చి చూస్తే. ఇంకా వీళ్ళ టోటల్ ఇన్కమ్ 66% పెరిగి 3,823 కోట్లకు చేరుకుంది. ఫోర్త్ క్వార్టర్లో మాత్రమే 83,000 బండ్లు అమ్మి 1,214 కోట్ల రెవెన్యూని వీళ్ళు జనరేట్ చేశారు. ఇంకా వీళ్ళ లాసెస్ కూడా బాగా తగ్గించారు. వీళ్ళ ఎబిటా లాస్ 23% ఇంప్రూవ్ అయ్యి 2.5కి చేరుకుంది ఫోర్త్ క్వార్టర్లో. ఇంకా వీళ్ళ సంవత్సరం మొత్తం ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2026లో వీళ్ళ ఎబిటా మార్జిన్ 6.7%కి చేరుకుంది. అది చాలా మంచి విషయం కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. ఇదే టైంలో షోరూమ్స్ని ఎక్స్పాండ్ చేశారు టు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ గుజరాత్. మార్కెట్ షేర్ని 4% నుంచి 17.3%కి 3 రేట్లు ఇంప్రూవ్ చేసుకున్నారు. ఇంకో విషయం, ఏతర్ వాళ్ళు చెప్పేది స్కూటర్ కొంటున్న వాళ్ళలో 93% ప్రోప్యాక్ కొంటున్నారు అని చెప్పి. అసలు ఎందుకు కొనరు? ప్రోప్యాక్ ఈజ్ లైక్ హార్ట్ ఆఫ్ ఏ స్కూటర్. ప్రోప్యాక్ లేకుండా రేంజ్ ఎంతో చూపించదు, ఫాస్ట్ ఛార్జర్ పనిచేయదు, డాష్బోర్డ్ పనిచేయదు, యాప్ పనిచేయదు, అసలు ఏవి పనిచేయవు అన్నప్పుడు ప్రోప్యాక్ కొనే తీరాలి. 3 years ఆఫ్ స్టాండర్డ్ వారంటీ, ప్రోప్యాక్ కొంటే 5 years అవుతుంది అనే ఎక్స్ట్రా పెడితే ఖచ్చితంగా కొనే తీరుతారు. ఇట్ కంప్లీట్లీ మేక్ సెన్స్ టు పర్చేస్. ఇంకా వీళ్ళ రాబోతున్న EL ప్లాట్ఫామ్ ఉంది అండ్ వీళ్ళు ఇప్పుడే కడుతూ ఇంకొద్ది రోజుల్లో లాంచ్ అవ్వబోతున్న 3.0 ఫ్యాక్టరీ కూడా ఉంది. అందులో ఏతర్ క్లెయిమ్స్ 10 lakh స్కూటర్స్ని వీళ్ళు ప్రతి సంవత్సరం వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అని చెప్పి. ఇవన్నీ కలిపి వీళ్ళకి ఇంకొద్ది కాలంలో వాల్యూమ్స్ బాగా పెంచే ప్లాన్లో, ప్రాఫిట్స్ పెంచుకునే ప్లాన్లోనే ఉన్నారు అని అందరికీ సంకేతాలు అయితే ఇస్తుంది. అయితే ఇంకా జరుగుతున్న US-Iran వార్ వలన, బ్యాటరీ కాస్ట్లు పెరగడం వల్ల, ఇంకా స్కూటర్ ప్రొడక్షన్ అనేది స్లో అవ్వడం వలన ఛాలెంజెస్ ఉన్నాయి. అయితే వాటిని దాటుకుంటూ మరి ముందుకు వెళ్ళాలి. మరి ఏతర్ వీళ్ళ EL ప్లాట్ఫామ్ లాంచ్ తర్వాత ఇప్పుడు ఈ మధ్య వీళ్ళు ఇంకోసారి రైస్ చేయబోతున్న ఫండింగ్ ద్వారా ముందరికి ఎలా వెళ్తారో మరి చూడాలి. థర్డ్ న్యూస్ వచ్చేసి TVS వాళ్ళు సరికొత్త మైల్ స్టోన్కి చేరుకున్నారు. 10 లక్షల బండ్లని అమ్మారు ఇప్పటిదాకా. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 9 లక్షల నుంచి 10 లక్షల బండ్లు అమ్మడానికి చేరుకునే దానికి ఆ లాస్ట్ 1 lakh స్కూటర్స్కి కేవలం 75 రోజులు మాత్రమే పట్టింది. అండ్ దీనికి కారణం TVS కెప్ట్ ఇట్ రియలీ సింపుల్. కాంప్లికేటెడ్ ఫీచర్స్ ఇవ్వకుండా మంచి రేంజ్ ఇస్తూ, చాలా మంచి ప్రైసింగ్ ఇస్తూ, అసలు ఆ ప్రైస్కి ఇంత రేంజ్ ఇచ్చే బండి అసలు ఏది లేదు అనే విధంగా TVS iQube వీళ్ళు ప్లేస్ చేశారు. ఇంకా నిజం చెప్పాలంటే TVS iQube అనేది ప్రతి న్యూ EV కస్టమర్కి చాలా ఈజీ పిక్ గా మారింది. ఒక పెట్రోల్ బండి నుంచి EVకి మారాలి అన్న వాళ్ళకి iQube చాలా ఈజీగా అనిపిస్తుంది ఆ ప్రైస్ రేంజ్ వల్ల కూడా. నాకు ఒక స్కూటర్ అమ్మే రీటైలర్ సంవత్సరం ముందు నాకు విషయం చెప్పారు. అన్ని EV స్కూటర్లలో TVS iQube అమ్మడం చాలా సులువు అని చెప్పి. డేటా కూడా మరి అదే చూపిస్తుంది. అండ్ ఇవాటికి ఫైనల్ న్యూస్ చూస్తే ఒక EV బైక్ XYZ మీద పనిచేస్తున్నారు హీరో విడా. అయితే ఇదే సేమ్ బైక్ ప్లాట్ఫామ్ మీద ఇంకొక బైక్ డిజైన్ అనేది పేటెంట్ ఫైల్ చేశారు బై అమెరికన్ ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరర్ జీరో మోటార్ సైకిల్స్. హీరో జీరో ఇదేదో కొంచెం ప్యారడీగా, కొంచెం సర్కాస్టిక్గా ఉన్నట్టుగా ఉంటుంది కానీ జీరో మోటార్ సైకిల్స్ అసలు ఆ కంపెనీ ఉన్నది. దాని వెబ్సైట్లో EV బైక్స్ మీకు కనిపిస్తాయి. దాంట్లో ఇన్వెస్టర్ ఈస్ హీరో. అంటే బహుశా హీరో XVZ స్ట్రీట్ ఫైటర్ ఇన్స్పైర్డ్ డిజైన్తో వచ్చే బండి అండ్ జీరో వల్ల బోల్డ్ లుకింగ్ డిజైన్ సేమ్ ప్లాట్ఫామ్తో అయినప్పటికీ వీళ్ళ ఇంజనీరింగ్ నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ రెండు కూడా చాలా మంచి రేంజ్, పెర్ఫార్మెన్స్ అండ్ క్వాలిటీగా ఉండే EV బైక్ని మార్కెట్లోకి తెచ్చే పనిలో పడ్డారు అనుకోవచ్చు. అలా చేస్తే ఇట్ ఈస్ అ విన్ విన్ ఫర్ ఎవ్రీవన్. మరి ఇది ఈ వారపు EV న్యూస్. ఇది మన స్టూడియో సెటప్. ఈ సెటప్ గురించి మీకు అనిపిస్తుందో దీన్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం, అప్గ్రేడ్ చేస్తూ ఉంటాం. దానికి మీ ఫీడ్బ్యాక్ చాలా ఉపయోగపడుతుంది. డూ కమెంట్ బిలో. అండ్ ఈ వీడియో గురించి, ఈ న్యూస్ గురించి మీకు అనిపిస్తుందో కమెంట్స్లో తెలియజేయండి.